నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి జువ్వెల దిన పర్యటనలో ఒక షాకింగ్ న్యూస్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ పర్యటనకు మత్స్యకారులందరూ కూడా దూరంగా ఉండాలని, ఎవరైనా వెళ్తే వారికి ₹1,00,000 జరిమానా అంటూ మత్స్యకారులు నిర్ణయం తీసుకున్నారట. మరోపక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు నుంచి అందరి మత్స్యకారులను కూడా తరలిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ క్యాడర్ను కూడా తరలిస్తున్నారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏదైతే ఈ బోట్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తేలేంత వరకు కూడా రాజకీయంగా మనం జోక్యం చేసుకోకూడదు. అసలు ఈ పర్యటనలో ఎవరు మత్స్యకారులు పార్టిసిపేట్ చేయకూడదు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారికి ₹1,00,000 జరిమానా అని చెప్పి మత్స్యకారుల సంఘం మొత్తం నిర్ణయం తీసుకున్నారట. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు అనుకోవచ్చు అంటారు? ఇందాక మీరు ఇంట్రోలో షాకింగ్ న్యూస్ అంటే ఇదేనా, ఇంకేం లేదా? నేను అనుకున్నాను ఎవరినన్నా మళ్ళీ కారు కింద తొక్కిచ్చేసాడేమో జగన్మోహన్ రెడ్డి, లేకపోతే చేపలని రోడ్ల మీద వేసుకుంటూ వెళ్ళాడేమో, మామిడి పళ్ళు వేసుకున్నట్లుగా చూసాం కదా మనం. ట్రాక్టర్లతో మామిడి పళ్ళు రోడ్లంతా పరుచుకుంటూ వెళ్ళాడు. ఈసారి చేపలని ఏమన్నా రోడ్ల మీద అలా వేసుకుంటూ వెళ్ళాడా? మామిడి పళ్ళు కాబట్టి ఎవరు ఆ రోజున టచ్ చేయాలి. ఈసారి చేపలంటే ఎవరు ఉంచరు, ఈయన పోస్తుంటే వెనకాల ఎత్తుకుంటూ ఉంటారు వీళ్ళ బ్యాచ్ని. అది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జువ్వల దిన్నె వెళ్ళాడు కదా, అతనికి అసలు అక్కడ వెళ్ళటానికి అర్హత, హక్కు ఉన్నాయా? ఫస్ట్ ఎందుకంటే నువ్వేం చేసావు వాళ్ళకి, ఏ విధంగానైనా నీ నుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారం కోల్పోయాక పులివెందుల పులివో మచ్చల పులివో ఉన్నావు కదా, మరి ఇప్పుడైనా ఏదైనా చేసావంటే ఏది లేదు. నీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, జైలు బ్యాచ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇంకా నెల్లూరు బ్యాచ్ అంతా మొన్న ఒక 2-3 వీక్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళటానికి ఓతగా హంగామా చేసేసి, హడావుడి చేసేసి 10 మంది ఉన్నారో 5 మంది ఉన్నారో, ఎక్కువ మంది కూడా లేరు, వాళ్ళని వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు. అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజున ఇంకోటి ఏంటంటే, మీరు అంటున్నట్లుగా జనాలు ఉంటేనే జగన్ వస్తాడు, మరి జనాలు లేకపోతే ఆయన రాడు. ఆయనకి కావాల్సింది హంగామా, హడావుడి, జనం కావాలి. ఓహో, జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఇంతమంది వచ్చారా అనేది. ఏదైనా ఒక వింతను చూడటానికి వెళతారు, ఈ వింతను చూడటానికి జనాలు కావాలన్నమాట. ఈ రోజున ప్రకాశం, కృష్ణా, గుంటూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఆ నెల్లూరు, ఆ పక్కన అన్ని జిల్లాల నుండి కూడా మరి జనాల్ని తరలిస్తున్నారు. వాళ్ళైతే ఒకటే అనుకున్నారు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే అక్కడ రాజకీయంగా మరి అక్కడ మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళటానికి వీలు లేదు అనేది. అంటే ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే లోకేష్ గారిని కానీ కలవాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసింది వాళ్లే కాబట్టి వాళ్ళని కలవాలి. కానీ ఈ విధంగా ఈ రోజున ఈయన పెట్టిన కార్యక్రమం ఏంటి? గతంలో చూస్తే యువతకి నెలకు 5,000 చేంజ్ చేశాడు, ఫిష్ ఆంధ్ర చేశాడు. యాపొద్దు అనుకోలేదబ్బా ఇట్లాంటి ఫ్రెష్ ఫ్రాన్స్ కానీ ఇవేంటి ఫిష్ కానీ దొరికిద్దని. మటన్ మార్ట్లు, చికెన్ మార్ట్లు, ఫిష్ ఆంధ్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా గతంలో ఈ బోట్లు కొన్ని యాక్సిడెంట్ల వల్ల తగలబడిపోతే అప్పటికింకా ఆయన అధికారంలో ఉన్నాడు, కూటమి ప్రభుత్వం రాకముందు. మరి పవన్ కళ్యాణ్ గారు తనకున్న దానిలోనే బోటికి ఒక 40,000 50,000 ఇచ్చే ప్రయత్నం చేసి ఇచ్చాడు కూడా. ఆయన ఇచ్చినప్పుడు ఇతను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేయాలి, చాలా మంచి పని చేశారు, ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మీరు కూడా చేదోడు వాదోడయ్యారు, ఇది హర్షించదగ్గ విషయం, అభినందనీయం అని చెప్పి ఆయనకి ఏదో ఒక థ్యాంక్స్ చెప్పి ఊరుకోకుండా, ఎవరైతే మత్స్యకారులు పవన్ కళ్యాణ్ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వదు అని చెప్పి ప్రకటించిన పరిస్థితి. బుద్ధుందా? ఎవడైనా చేస్తాడా అలాగా? కొంచెం కూడా జ్ఞానం లేని పనులన్నీ చేసి ఈ రోజున తగుదనమ్మా అంటూ నువ్వు వెళితే, ఈయన మీరంటున్నట్లుగా మత్స్యకారులే అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున మత్స్యకారుల ప్రోగ్రాంకి వెళ్తే మత్స్యకారులే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మనం ఎన్నో చూసాం, యువత పోరం చేసాం, ఉద్యోగాల కోసం ఓతగా యువత అంటే అక్కడ ఎవరు లేరు, యూత్ అందరూ కూడా పెద్దవాళ్లే ఉన్నారు. 40 ఏళ్ళు పైన వాళ్లే తప్పించి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు తప్పించి ఎవరు కూడా అసలు అక్కడ యూత్ కానీ, వాళ్ళకు ఉద్యోగ సమస్యలు ఉన్న వ్యక్తులు కానీ అక్కడ కనిపించాల. ఆ తర్వాత చూస్తే రైతులు అన్నాడు, ఆ రైతులు కూడా ఎవరు కనిపించిన పరిస్థితి లేదు. మనం చూస్తే పొగాకు బేళ్ళు ఎలా దొక్కారో చూసాము, మిర్చి టిక్కీలు ఎలా ఎత్తుకెళ్ళారో చూసాము, ఆ తర్వాత అరటి రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడే హంగామా చేశాడో చూసాము. ఇట్లా అతను అక్కడ ఉన్న సమయం, సందర్భం ఏదైనా సరే ఆయనకు కావాల్సింది జనం. వాళ్ళు రైతులు అంటారా, యువత అంటారా, ఇంకోటి అంటారా ఆయనకు అనవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిద్ధాంతమే రాద్ధాంతం. వాళ్ళ పార్టీ దేనికోసం పుట్టింది అంటే, జనాల్ని వేపుకు తినటానికి పుట్టింది, ప్రజల ప్రాణాలు తీయటానికి పుట్టింది. ఆ చావు నుండి పుట్టిన పార్టీ అంటే చెల్లి బాణం, తల్లి గేలం, తండ్రి మేళం, ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సీఎం అయ్యాడు. మన కర్మగాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. తర్వాత 5 సంవత్సరాలు ఆయన చేసిన హడావిడి అంతా చూసాము, అవినీతి చూసాము, దౌర్జన్యం చూసాం, దోపిడీ చూసాం. ఈ రోజున మళ్ళీ నువ్వు పనిగట్టుకొని ఆ రోజున పరదాలు కట్టుకొని తిరిగి ఎవరు సమస్యలు పట్టకుండా నువ్వు ఎలా కేసుల నుంచి బయటపడాలి, జైలుకి వెళ్లకుండా ఎలా ఉండాలి,
కోర్టుకి వెళ్లకుండా ఎలా ఉండాలి అనేది చూసుకున్నావు తప్పించి ఈ ఎక్కడెక్కడ దోపిడీ చేయాలి, ఆ డబ్బంతా ఎలా తరలించాలి, ఇదే ఆలోచన తప్పించి ప్రజల గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల. మరి ఈ రోజున ఎక్కడ లేని ప్రేమ ఎందుకు వచ్చింది? కేవలం ఇదొక నాటకం, కేవలం ఇదొక బూటకం. జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం ఆడుతున్నాడు అనేది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు మరి మత్స్యకారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళందరూ ఎవరంటారు? ఏమో అక్కడ వాళ్ళే చెప్పాలి. ఈ రోజున ఎవరైతే ఆ ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు అసలు నిజాలు చెప్పాలి. ఈ రోజున మనం చూస్తున్నాం, వాళ్ళు ఎవరనేది మనకు అర్థం కాకపోయినా ఆ ప్రాంత ప్రజలైనా ఈ రోజున బయటకు వచ్చి ఇదిగో మా సమస్యలు మేము చెప్పలేదు, ఇక్కడ ఎవరు వచ్చి చెప్పారు అనేది. మరి కలవకూడదని వాళ్ళు రూల్ పెట్టుకున్నప్పుడు కలిసిన వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ ఈ రోజున వాళ్ళల్లోనే రావాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు, మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మరి ఏదైతే ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో మరి ఈ బ్యాచేనా? మరి 5 రూపీస్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డికి అలవాటే కదా. ఏ విధంగా డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి గతంలో మనం చూసాం. మరి ఏ విధంగా తరలిస్తారనేది జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది జనం. ఆ జనం కూడా ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కాదు, ఈయన రేపు అధికారంలో రావడానికి ఇదిగో నా దగ్గర జనం ఉన్నారని చూపించుకోవడానికి మాత్రమే. ఎప్పుడు కూడా ఈ ఆరాటం అధికారం కోసమే తప్పించి ప్రజల సమస్యల మీద పోరాటం అనేది వీళ్ళకి తెలియని మాట. అయితే మరి మొత్తానికి ఈరోజు మత్స్యకారులకు అండగా నిలుస్తానని చెప్పి మాటిస్తున్నారు కదా, ఎలా చూడాలంటారు? ఇది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానంటారా, ఎలా చూడాలి? ఇక్కడ ఒకటేనమ్మా, వీళ్ళు ఏదైతే అక్కడ సాగర్ అని చెప్పేసి ఒక ఎంటర్ప్రైజెస్ అనేది ఏదో ఒకటి తీసుకొస్తున్నారో దాని ద్వారా రకరకాల అంటే వీళ్ళకి ఉద్యోగ కల్పన 25,000 కుటుంబాలకి ఉద్యోగ కల్పన అనేది ఒకటైతే, ఇంకా వాళ్ళకి ఇంకా అంటే ఫ్యూచర్లో బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటాయి, చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి దీంట్లో. కాకపోతే వాళ్ళు ఎవరైతే మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ ఉందో దాన్ని ఎవరు కూడా తీసేయట్లేదు. ఇక్కడ ఈయన బాధ ఏంటో తీసేస్తున్నారనే అభూత కల్పనని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, చేయటం లేదు. మరి ఈయన అసలు ప్రైవేటీకరణ చేయకుండా అసలు ఆ స్టీల్ ప్లాంట్ లేకుండా చేద్దాం అన్నాడు వైజాగ్లో, దానికి ఏం చెప్తాడు సమాధానం? ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది నడుస్తుంది చాలా చోట్ల, దానివల్ల ఉపయోగమే తప్పించి ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే అది కూటమి ప్రభుత్వం హయాంలో జరగకుండా ఆపాలి, అది అంతే తప్పించి అది ప్రైవేటీకరణ అనే ఒక ముద్ర వేస్తూ ఏదో జరిగిపోతుంది, ఇంకేదో ఇబ్బంది కలుగు, ఈ జైలు బ్యాచే చెప్పాలి ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకేదో భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తబోతుందని. ఇప్పుడు వీళ్ళ కోడిగుడ్డు మినిస్టర్ చెప్పాడు కదా, 5 ఏళ్ళే ఆలోచించండి తర్వాత అవసరం లేదని. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఆలోచించాల, 19 to 24 ఏం ఆలోచించాల. కాబట్టి వీళ్ళ ఎజెండా ఏంటంటే వీళ్ళు దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటమే వీళ్ళ ఎజెండా. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటమే, వాళ్ళ పేపరు వాళ్ళ ఛానల్ పెట్టుకొని ఏదో మాకు స్వతంత్రం కావాలి, ఆ వాక్ స్వతంత్రం మేము ఏదైనా చేయాలంటే ఇది పత్రికా స్వాతంత్రం కాదు, కరపత్రికా స్వాతంత్రం అనేది వాళ్ళ పత్రిక పదే వాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.